ప్రతి నెల 3వ శనివారం ఏం పని అవసరం లేదు, నిద్ర లేస్తానే కాఫీ తాగుతానే మీ మైండ్ గురించి ఆలోచించుకోండి. అది 30 రోజులు కూడా అలవాటు అయిపోతుంది. ఆ నుంచి మీ ఇల్లు కూడా చూసుకోండి బాగుందా లేదా అని, మీ ఆరోగ్యాన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడి నుంచి బయట వచ్చి మీ పరిసరాలను కూడా మనం పెట్టగలిగితే దీని మీద అనేక లాభాలు వస్తాయి. నేను ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్తున్నాను. మేము కొన్ని నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకున్నాం. 12 నెలలు 12 థీములు తీసుకుంటాం. సంవత్సరం మొత్తం ఒక్కొక్క థీమును తీసుకొని ఏ విధంగా మీలో చైతన్యం తీసుకురావడానికి ముందుకు పోతాం. ఇంకొక పక్కన మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు పూర్తిగా ఇన్వాల్వ్ కావాలి. మనల్ని మనం బాగు చేసుకోవాలి. వేరే వాళ్లకు చెప్పే ముందు మనం ఆదర్శంగా ఉంటే మనం చెప్పే మాటకు విలువ ఉంటుంది. మనం చెప్పిన విషయాలు వేరే వాళ్ళు వినే పరిస్థితి వస్తుంది. అంటే మీరు కూడా ఒక స్ఫూర్తిదాయకంగా తయారు కావాలి. 10 మందికి మీరు స్ఫూర్తి ఇచ్చే పరిస్థితి రావాలి. ఇవి కానీ మనం చేయగలిగితే మన రాష్ట్రంలో అనేక లాభాలు వస్తాయి. ఈరోజు పర్యాటకులు రావాలి, మోసం చేస్తే రారు, లేకుంటే లా అండ్ ఆర్డర్ లేకపోతే రారు, పరిశుభ్రంగా లేకపోతే రారు. ఇవి రావాలంటే మనకే కాకుండా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఇలాంటి వాతావరణాన్ని మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లల్లో పెద్దల్లో కానీ ఎప్పటికప్పుడు ఈ పర్యావరణం పైన, పరిశుభ్రత పైన సక్రమైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అయితే 100% వేస్ట్ కలెక్షన్ చేస్తాం. ఈరోజు మీరు ఇక్కడ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. వేస్ట్ ఏదైతే ఉందో అందులో కూడా పొడి చెత్త ఉంది, ఇంకొక పక్క చేమ చెత్త ఉంది, ఏదైతే తడి చెత్త ఉంది. ఈ రెండు కూడా సెగ్రిగేట్ చేస్తారు కొన్ని దేశాలు. ఎక్కడికక్కడ అన్నీ కూడా సెగ్రిగేట్ చేసి ఆ సెగ్రిగేషన్లో కానీ అప్పచెప్తే చాలా వరకు ప్రాసెస్ ఈజీ అయ్యే పరిస్థితి వస్తుంది. దీనికి స్పష్టమైన కార్యక్రమం RFID పెడుతున్నాం, అవసరమైతే QR కోడ్ పెడతాం. ప్రతి ఒక్క ఇంటి దగ్గర చెత్త కలెక్ట్ చేశారా లేదని 100% మానిటర్ చేసే మెకానిజానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇది అయిన తర్వాత మీరు చూస్తే ఎక్కడికక్కడ సెగ్రిగేషన్ చేస్తాం. పొడి చెత్త, తడి చెత్త, ప్లాస్టిక్, లేకుంటే సీసం, లేకుంటే ఇప్పుడే నేను చూశాను దగ్గర అనేక రకాలుగా ముందుకు పోయారు. ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో నేను రిపోర్ట్ ఇచ్చినప్పుడే ఇచ్చాను. వేస్ట్ ఎనర్జీకి పోయాం. చెత్త నుంచి కరెంటు తీయడం, కరెంటు తయారు చేయడం. అదే మరిగా తడి ఇది ఉంటే అక్కడి నుంచి లిక్విడ్ వేస్ట్ నుంచి బయోఫ్యూయల్కి వెళ్ళాం. అదే మరిగా ఇప్పుడైతే ఒక టెక్నాలజీ IIT తిరుపతి తయారు చేశారు. దగ్గర రబ్బర్ కానీ అన్నీ కూడా తయారు చేసి, ఇవన్నీ తయారు చేసి రోడ్లు వేయడానికి, వేస్ట్లో వచ్చేదంతా కూడా తయారు చేసి తగిన మోతాదులో దాన్ని మిక్స్ చేసి బ్రహ్మాండంగా రోడ్లు వేస్తే 40% ఖర్చు తగ్గుతుందని చెప్పి వాళ్ళు చెప్పే పరిస్థితికి వచ్చారు. అలాంటి టెక్నాలజీ మనం ఉపయోగించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు సర్క్యులర్ ఎకానమీ అంటున్నాం. అంటే చెత్త నుంచి ఆదాయం పొందడం. చెత్త కాదు, చెత్తకు కూడా విలువ ఉంది. ఆ చెత్త నుంచి కరెంటు తయారు చేయొచ్చు, బయోఫ్యూయల్ తయారు చేయొచ్చు, కాంపోస్ట్ ఎరువులు తయారు చేయొచ్చు, రోడ్డుకు కావాల్సిన మెటీరియల్ తయారు చేయొచ్చు. అనేక లాభాలున్నాయి. ఇంకో పక్కన మళ్ళీ దాన్ని రీసైక్లింగ్లో ప్లాస్టిక్ అంతా కూడా మళ్ళీ ఇచ్చేసి మళ్ళా ప్లాస్టిక్ బ్యాగులు కూడా తయారు చేసుకునే పరిస్థితి ఉంది. ఏది కూడా వేస్ట్ కాదు. వేస్ట్ అనుకుంటే మనం వేస్ట్ అయిపోతాం, అంటే మన ఆరోగ్యాలు పోతాయి. దీన్ని కరెక్ట్గా చేయగలిగితే ఏదైనా సరే మనకు మెరుగైన ఫలితాలు వస్తాయి. ఇది నాకు నచ్చిన పని. మనసు పెట్టి పనిచేస్తా. రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది కూడా ముందుకొస్తే
మనం అనుకున్నది జయప్రదం అవుతుందని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకో పక్కన 100% సైంటిఫిక్ ట్రీట్మెంట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చేస్తాం. దీనికి కూడా డేట్ పెట్టుకున్నాం. దీనికి మీరు చూస్తే 2025 అక్టోబర్ లోపల దీన్ని పూర్తి చేస్తాం. ఓసారి శ్రద్ధ ఉండాలి. తెలుగుదేశం పార్టీ ఇంత మునుపు అధికారంలో 2014-19 ఉన్నప్పుడు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కి ఒక వారం పెట్టి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసాం. నెలవారీగా ప్రతి నెల. దానివల్ల చాలా ఫలితాలు వచ్చాయి. కానీ ఇటీవల కాలంలో మీరు చూస్తే పట్టణ ప్రాంతాల్లో 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త పేరకపోయింది. నేను మచిలీపట్నం వెళ్ళాను. 4 రోడ్లు క్రాస్ అయ్యే సెంటర్లో దగ్గర కొన్ని వేల మెట్రిక్ టన్నులు పక్కనేసి గుట్టలుగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. వర్షం పడితే అదంతా మగ్గిపోయి ఆ వాసన ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళ ఇళ్ళకి ఎంత భయంకరంగా వస్తుందో, అంటువ్యాధులు వస్తాయో మనం ఆలోచించుకోవాలి. ఆ నీళ్లన్నీ పైన వర్షం పడినప్పుడు ఆ బురద కానీ మురికి కానీ భూగర్భ జలాల్లో కలిసిపోయి ఆ ఏరియా కలుషితమైపోయే పరిస్థితి వస్తుంది. దానివల్ల మనం తాగే నీళ్లు కలుషితమైన నీళ్లు తాగే పరిస్థితికి వస్తాం. ఒక పక్కన గాలి కలుషితం అవుతుంది. మనం పీల్చే గాలి, మన తాగే నీళ్లు కలుషితం అవుతాయి. అలాంటి నీళ్లు వాడి పంటలు చేస్తే మన ఆహారం కూడా కలుషితమైన ఆహారం వచ్చే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాం. నేను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి ఒకటే ఆదేశాలు ఇచ్చాను. అక్టోబర్ 2వ తారీఖు లోపల 100% పాత చెత్త వదిలించుకోవడమే కాకుండా కొత్తగా కూడా ఇంటింటికి పోయి కలెక్ట్ చేసే మెకానిజానికి శ్రీకారం చుట్టమని చాలా స్పష్టంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి ఆదేశాలు ఇచ్చాను.